నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం సార్. తెలుగుదేశం జనసేన పొత్తు ఏమన్నా బీటలు వారే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అసలు చివరి వరకు ఈ సహజ ఇట్లాగే కొనసాగే పరిస్థితి ఉందా లేదని ఒక అనుమానం అయితే కలుగుతుంది సార్. ఎందుకంటే టీడీపీ 2 స్థానాలు ప్రకటిస్తే జనసేన 2 స్థానాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొంత డౌట్ కొడుతుంది. మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు అలయన్స్ లో డౌట్ ఉంటుంది. ఆఖరి వరకు ఏం చేస్తారు, ఎవరు ఏం చేస్తారో మనం చెప్పలేం. అలయన్స్ అనేది ఇద్దరికి కావాలి. ఒక పార్ట్నర్ తెగ చేద్దాం అనుకుంటే కుదరదు, ఇంకో పార్ట్నర్ కొద్దిగా నీరసంగా ఉన్నాడు, మన అడ్వాంటేజ్ తీసుకున్నామంటే కుదరదు. అనేది కంటే ముఖ్యం పొగరు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరిలో అయినా వస్తే కుదరదు. రాజకీయాల్లో ఎవరేం చేస్తారో చాలా కేర్ఫుల్ గా ఆఖరి వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఏం చూసే మనం, నరేంద్ర మోడీ, అమిత్ షా 2 సంవత్సరాల క్రితం నితీష్ కుమార్ బీహార్ నుంచి పోయాడు వాళ్ళ గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఆయనతో ప్రవర్తించలేదు. ఆయన చిన్న పార్టీ అయినా వెళ్ళిపోయాడు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాజకీయ ఎందుకు వెళ్ళిపోయాడు నితీష్ కుమార్. నితీష్ కుమార్ కి వ్యతిరేకంగా ఉన్న మనుషులందరినీ బీజేపీ లిస్ట్ లో మంత్రులు చేశారు. ఆయనకు కావలసిన వాళ్ళందరినీ మినిస్ట్రీ తీసేశారు, వెళ్ళిపోయాడు. ఇవాళ నితీష్ కుమార్ పెద్ద థ్రెట్ గా నరేంద్ర మోడీకి అయిపోయాడు. చిన్న పార్టీ అయినా ఆయన వస్తే మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది నేను చెప్తున్నా. అందువల్ల ఇక్కడ పాఠం ఏంటంటే పొగరు లేకపోతే తెలివితేటలు ఎక్కువ. అందరికి ఎవరికి తెలివితేటలు తక్కువ లేవు. ఒక వ్యక్తికి ఎక్కువ ఉన్నాయి, ఒక ఎక్కువ తక్కువ లేదు. పొగరు కూడా ఎవరికి రేషన్ చేసి లేదు. ఆ కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తే ఓలాగా ఉంటారు, అని పోతే ఇంకోలాగా తల ఉంచుకొని కూర్చుంటారు రాజకీయ నాయకులు. అందువల్ల ఎవరు చేసేది తప్పు. ఇలాంటి తప్పు ఎందుకు వచ్చింది వాళ్ళ మధ్యన? ఎవరు రాంగ్ సిగ్నల్స్ ఇచ్చారో వాళ్ళిద్దరి మధ్యన ఎవరు. చంద్రబాబు నాయుడు గారు 2 స్థానాలు ప్రకటించారు. దాంతో ఇక్కడ మండపేటలో ఉన్న జన సైనికులు కొంతమంది పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించడం, పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లా చేయకుండా ఉండాల్సిందని చెప్పి వాళ్ళతో ఏకీభవించి 2 స్థానాలు ఈయన కూడా ప్రకటించారు. ముందు బీజం వేసిన చంద్రబాబు నాయుడు గారే ఎట్లా చూడాలి? ఆయనదే తప్పుగా చూడాల్సిన అవసరం ఉందా? తప్పు అని చెప్పట్లేదు. మరి ఆయనకి ఏం సిగ్నల్స్ ఇచ్చారో మనకు తెలియదు కదా. అది మాట్లాడుకున్నారు రహస్యంగా, ఎన్నోసార్లు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో ఏం అర్థం చేసుకున్నారో మనకు తెలియదు కదా, ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి బయట మాట్లాడుకుంటే ఇది అలయన్స్ ఉండదు, ఎన్నో రోజులు ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా గొడవలు వచ్చేస్తాయి. అక్కడ ఉన్న సామాజిక వర్గాలకి వాటికి గొడవలు వచ్చేస్తాయి. అందువల్ల వాళ్ళు మధ్యన మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటారా, లేకపోతే ఇది ఇలాగెళ్తారా? ఒకటి మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మ్యాన్. ఆయన ఇలాంటి తప్పులు చేయడు, చాలా కేర్ఫుల్ గా అడుగులేస్తాడు. అది మరి సార్ అసలు యాక్చువల్ గా నిజంగానే ఆ 2 టీడీపీనే పోటీ చేస్తుంది అనుకుందాం. కానీ ఈ రకంగా ప్రకటనలు చేయడం అనేది అనవసరంగా మనస్పర్ధలకు తావిచ్చినట్టు భావిస్తున్నారు. తప్పకుండా ప్రెస్టీజ్ పోతారు కదా. అదర్ సైడ్ పవన్ కళ్యాణ్ది ఆయన మీద ఆల్రెడీ అటాక్ ఉన్నది. చాలా పెద్ద సమాజ వర్గాలతో నీకెంత ఓటు వేయాలి, నువ్వు ఎవరివి, నువ్వేం చేస్తావు, ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, నువ్వు ఎవరిని తీసుకెళ్తలేదు నీతో. సో ఆయన చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఆయన ఏదో అక్కడ ఒక తోక వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతే రియాక్షన్ వస్తుంది, రియాక్షన్ చాలా వస్తుంది. కాబట్టి ఆయన కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు, చాలా పెద్ద మెసేజ్ ఇచ్చాడు. అందువల్ల ఇది సెటిల్ చేసుకుంటారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళంతా మంచి ఇంటెలిజెంట్ పీపుల్, చాలా తెలివితేటలు ఉన్నాయి, అతి తెలివితేటలు కూడా ఉన్నాయి, సెటిల్ చేసుకుంటారు. వాళ్ళిద్దరికి వాళ్ళ మొహం అందంగా లేదని ముక్కు కోసుకునే రకాలు కాదు. మొహం అందంగా లేదు, ముక్కు కోసుకునే రకం కాదు. వాళ్ళిద్దరూ చదువుకుంటారు, ఇద్దరికి చదువుకునే అవసరం ఉందని. ఇద్దరు అంత బలంగా ఉన్నారు. నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు సార్, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు 2 ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ 2 ప్రకటించారు. ఈ చర్యకు ప్రతిచర్య అంటే ఇదేనా? అయితే అంతే కదా. తర్వాత పెద్ద ఎవరైనా యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. మన మర్యాదగా ఉంటే అది మర్యాద ఇస్తాడు, మన అగౌరవంగా ఉంటే అవకాశం చూసి అగౌరవం చేస్తారు. ఇది పెద్ద నాలెడ్జ్ అక్కర్లేదు. ఐజాక్ న్యూటన్ సైంటిస్ట్ చెప్పింది ఎవ్రీ యాక్షన్ యాజ్ అ రియాక్షన్ అని మనకు ఎవరు నేర్పక్కర్లేదు. ఇది చాలా కామన్ నాలెడ్జ్. మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను సాధారణంగా. సో తప్పకుండా ఈవేళ ఎవరో ఒకళ్ళు తగ్గిపోయేంత బాగున్నది జాగ్రత్తగా చేసుకుంటా అనకపోతే గల్ఫ్ మాత్రం గ్యాప్ మాత్రం వైడల్ అయిపోతుంది. వైడల్ అవే కొద్ది ఇంకెవరు మళ్ళీ తీసుకురాలేరు. గ్యాప్ అలా వైడల్ అయిపోతుంది, మాటలు పెరిగిపోతాయి. ఇది పెంచే వాళ్ళు ఉన్నారు, కిరసనాయిల్ పెట్రోల్ అగ్గి మీద వేసే వాళ్ళు కూడా పక్కన ఉన్నారు. కాబట్టి
వాళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్ళిద్దరూ అంటే ఈ పరిణామంతో జనసేన ఒక చిన్న పార్టీగా ఏమన్నా టీడీపీ చూస్తుందా? ఇప్పుడు జనసేన లేకపోయినా మనం గెలిచేస్తాం ఆ భావంతో ఏమన్నా ఉందంటారా? అది మరి చెప్పలేము. అది మామూలుగా ఈ కాన్ఫిడెన్స్ ట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి. మేము బాగున్నదండి, గాలి చాలా బాగున్నది, ఓటర్లు మన వెనకాల తిరుగుతున్నారు, ఇవన్నీ అన్ని మాటలు అలాగే ఉంటాయి. ఎవరైనా ఓడిపోయి వచ్చాక బాగా చూపెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఉదాహరణగా మధ్యప్రదేశ్ గెలుస్తాం, ఛత్తీస్గఢ్ అసలు ఎవరు కదపలేరు అన్నారు, రాజస్థాన్ చూద్దాం పర్వాలేదు, అన్ని పోయినాక ఎవరేం మాట్లాడట్లేదే. అందువల్ల అలాగే బీజేపీ కూడా తెలంగాణలో పెద్ద రిజల్ట్ రాకపోయినా మాట్లాడకుండా కూర్చున్నారు. సో ఇదంతా వాళ్ళు ఆలోచించుకుంటారని భావిస్తాను. ఆలోచించుకుని పొగరు అనేది కొంచెం తగ్గించుకుంటే ఎవరైనా మన ఇష్యూలో ఎవరిది పొగరంటారు మీరు? ఎవరు పొగరంటే అధికారం డబ్బు ఉన్నవాడికి లోపల పొగరు ఉంటుంది, అధికారం తిన్నవాడికి వాడి పొగరు ఎప్పుడప్పుడు బయట పొంగిపోతూ ఉంటారు. ఎవరు పొగరు? డబ్బు ప్రతి ఒక్కడు ఉన్నవాడికి, అధికారం ఉన్నవాడికి అవకాశం వచ్చినప్పుడు పాలు పొంగిపోయినట్టుగా పొంగుతూ ఉంటాయి. తర్వాత అవి మళ్ళీ దిద్దుకోవటానికి చూస్తారు. పొగరు అందరికీ ఉంటుంది. అది మన కంట్రోల్లో ఉన్నదా లేదా? కంట్రోల్ నుంచి కళ్ళు మూసుకుని నిద్రపోయావా, నిద్రపోతే ప్రమాదం. ఎందుకంటే ఒకటి మనం మర్చిపోకూడదు, అంటే చేసుకుంటే ఆటోమేటిక్ గా పొగరు వస్తుంది అంటారా? కాదు, ఏం లేకపోయినా పొగరు కూడా ఉంటాయి, ఏం లేకపోయినా పొగరు ఉంటాయి. అన్ని తెలుసు. సక్సెస్ఫుల్ గా చాలా మంది ఉన్నారు ఇవాళ రాజకీయంలో, డబ్బులతో చక్కగా తెచ్చుకుంటున్నారు. ఇది ప్రజలు చూస్తున్నారు. ప్రజల దగ్గర రెండు మైండ్లు ఉన్నాయి. ఒకటి వాళ్ళు ప్రజలుగా ఓటర్లుగా నాకేమిస్తామని తిరుగుతూ ఉన్నారు, ఇప్పుడు స్కీమ్స్ డబ్బు గిబ్బు. ఇంకోటి ప్రజలు కూడా ఏమున్నదంటే ఎంతవరకు వెళ్ళాలి వీళ్ళు కంట్రోల్ చేయాలి, అది ఉన్నది. లేకపోతే తెలంగాణలో ఆ రిజల్ట్ రాదు కదా. ఎవరో అనామకుడు పార్టీలు ప్రెసిడెంట్ గా అవేక కేసీఆర్ తరమేయటం ఈజీయా కాదు కదా. ప్రజలు కూడా ఒక వ్యూకి వచ్చేయాలి, తగ్గించాలి, లేకపోతే ప్రమాదం. తగ్గించు. ఆ ప్రజల్లో, ఆంధ్ర ప్రజల్లో కూడా అది ఉన్నది. కొంతవరకు సహిస్తారు, కొంతవరకు విసుకొచ్చాక పోగిపోతారు. ఆ స్టేజ్ వచ్చిందా రాలేదా మనం చెప్పలేం. అందుకనే ఎలక్షన్ పెట్టారు. కానీ తప్పకుండా కొంచెం హద్దులో ఉండి మాటలు, వేషాలు, ఎవరైనా పాలిటిక్స్ లో కేర్ఫుల్ గా ఉంటే అధికారం వస్తారు. బీహార్ పరిణామాలను కూడా ప్రస్తావించారు సార్. బీహార్ లో ఆయన నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీ వైపు టర్న్ అవుతున్నట్టుగా వార్తలు మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ మైండ్ గేమ్ అన్నా ఏపీలో కనిపిస్తుందా? బీజేపీలో లైన్లో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెనకుండి ఏమన్నా ప్లాన్ ఏమన్నా జరుగుతుందని అనుమానం చూడాల్సిన అవసరం ఉంది. అట్లా నితీష్ కుమార్ కనుక బీజేపీ పక్కన వస్తే బీజేపీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక్క ఎంపీ కూడా అక్కర్లేదు, మెజారిటీ వచ్చేస్తారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే నితీష్ కుమార్ మనకు కనపడిందంతా ఆయన ఓటం అంతా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన కూడా అవమానం చేశాడు. అవమానం చేశాక వీటికి దిక్కు లేదు, మనతోనే ఉంటాడు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ యాదవ్. మళ్ళీ బీజేపీకి ఎలాగెళ్తాడు? కానీ 3 నెలలు బట్టి బీజేపీ తలుపులు తీసి మాట్లాడుతుంది. ఆయనతో నీకు కావాల్సిన చేస్తాం, వచ్చే మర్చిపో అని చెప్తే జరుగుతూ ఉన్నాయి. సో నితీష్ కుమార్ దిక్కు లేదనుకున్నాడు, దిక్కున్నారు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడుకి దిక్కు లేదన్నో, పవన్ కళ్యాణ్కి దిక్కు లేదన్నో, బీజేపీకి దిక్కులేదు. బీజేపీ కనుక నితీష్ కుమార్ ఆ పక్కనకి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు అక్కర్లేదు, ఓటిగా పోటీ చేసుకుని పోతారు, ఓడిపోయినా పర్వాలేదు. సో అందువల్ల బీజేపీ తోకను పట్టుకుని తిప్పగలిగినంత శక్తి ఏం లేదు, అంత మేధావులు లేరు, అంత వాల్యూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా? లేకపోతే 1% అంటే ఇండియా కూటమిలో ఎట్లయితే వస్తుందో బీజేపీ ప్లాన్ గా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూడా టీడీపీ, జనసేన దీన్ని కూడా చీల్చి బీజేపీ, జనసేన మాత్రమే పోయే విధంగా ఏమన్నా నడుస్తుందా వ్యవహారం అని? అది నేను చూడలేదు. అది పవన్ కళ్యాణ్ చాలా షూడ్ మ్యాన్. షూడ్ తర్వాత ఇంకో వర్డ్ వస్తుంది, ఆ వాదం చాలా షూడ్ మ్యాన్ అన్ని తెలుసు. ఆయన ధైర్యం కూడా ఉన్నది, షూడ్ మ్యాన్. కాబట్టి ఆయన కూడా ఇది కంట్రోల్, యాగిని కంట్రోల్ చేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు చేసుకుంటున్నట్టుగా చేసుకుంటాడు. తప్పదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈసారి ఎలక్షన్ ఓడిపోతే తెలంగాణ, ఆంధ్రాలో ఆ పరిస్థితి ఏంటో అందరికి తెలుసు. సో ఆయన చేసుకుంటాడు. అది మరి చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు సార్, ఎన్ని అవమానాలు జరిగినా, ఎవరు ఎంత ఇదిగా మాట్లాడినా సరే టీడీపీతోనే పోతాము, ఈ వైసీపీని, జగన్ ప్రభుత్వం పోగొట్టడమే మన లక్ష్యం, కాబట్టి ఎన్ని అవాంతరాలు ఎదురైనా మనం అట్లాగే ముందుకు సాగిపోదామని కూడా అన్నారు ఆయన. మరి అది అన్నాకే ఇంకేమున్నది, ఇంకా సెటిల్ అయిపోయినట్టే కదా. అవును, ఇంకా దీంట్లో ఇంక తగదే ఉన్నది, ఇంక తగదా చిన్నపాటిగా చూడకండి, మాకు గౌరవప్రదంగా మాకు ఇవ్వాల్సిన స్థానాలు ఇవ్వండి అని ఆ చొరకలు కూడా వేస్తున్నారు. అదే ఇస్తారు. అది దాన్ని బట్టి వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి, ఎవరి సంబంధం ఏంటి, అది కూడా అర్థమైపోతాయి. సో అందువల్ల తప్పకుండా వాళ్ళు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారో ఆ మాటకి చక్కగా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు.
ఈ సంబంధం ఎలక్షన్ వరకు గ్యారెంటీగా వెళ్తాది. తర్వాత వేరే విషయాలు వేరే వ్యవహారాలు జరగవచ్చు. సో అందువల్ల ఇది అందరికీ జ్ఞాపకం ఏంటంటే రాజకీయాల్లో నువ్వు అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారు, అవసరం లేనప్పుడు వదిలేస్తారు. చూస్తున్నాం కదా ఎక్కడైనా మీకు అవసరం ఉన్నప్పుడే వాడుకుంటా. సో ఎవరు అవసరం ఢిల్లీ పెద్దలతో మీటింగ్స్ కూడా ఉన్నాయండి సార్ పవన్ కళ్యాణ్ గారితో. అంటే పొత్తు కుదుర్చుకుని ఏపీలో అడుగు పెడతారా అనేది చూడాలి. బీజేపీ టీడీపీ జనసేన ఈ పొత్తు కన్ఫర్మ్ అయిపోతుందని చెప్పి 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఎలా ఉండే ఛాన్స్ ఉంది సార్? రావచ్చు. నేను ఇంకా పార్లమెంట్ సెషన్ అవ్వేక వస్తాదని నేను భావిస్తాను. పార్లమెంట్ సెషన్ 1 ఫిబ్రవరి స్టార్ట్ అవి ఉన్నది. అది అవ్వేక వస్తుంది. అప్పటి వరకు బడ్జెట్ పాస్ చేయాలి, అన్ని పాస్ చేయాలి. వైఎస్ఆర్సీపీ సహాయం కావాలి. వాళ్ళకి మధ్యన ఉన్న పొత్తుల వల్ల బీజేపీకి వైఎస్ఆర్సీపీకి ఉన్న సంబంధాల వల్ల అంతవరకు జరుగుతాయి. అప్పుడే అనౌన్స్ చేస్తారని నేను అనుకోవట్లేదు. తొందరపడి అనౌన్స్ చేస్తే పరిణామాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉండిపోతుంది సార్ నెక్స్ట్ పరిణామాలు? అంతా సాఫీగానే సాగుతుందంటారా టీడీపీ జనసేన పొత్తు? ఈ మాట పెరిగి పరిణామాలు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా పర్వాలేదు అన్నాడో ఇంకెందుకు సాఫీ జరగదు? సాఫీగా జరుగుతుంది. ఇది కొంచెం సీక్రెట్ గా మాట్లాడుకుని ఇలాంటి బయటికి తూలిపోయే అనౌన్స్మెంట్స్ రావు. కొంచెం కేర్ఫుల్ గా ఉంటారు. దీన్ని బట్టి మనకి వాళ్ళు ఆ స్ట్రగుల్ ఎలా ఉన్నది, వాళ్ళకి ఒకరి మధ్యన ఏ ఆలోచనలు ఉన్నాయి అవన్నీ మనకు బయటకు వస్తూ ఉంటాయి. చూడాలి. ఎందుకంటే తప్పకుండా టీడీపీకి 175 స్థానాలు పోయినసారి పోటీ చేశారు. ఈవేళ 30, 40, 50 తగ్గుతారా? తగ్గితే ఎక్కడెక్కడ తగ్గుతారు, ఏ సామాజిక వర్గాలను తగ్గిస్తారు అవన్నీ చూడాలి. ఇంకా టైం ఉన్నది, ఇంకా 2 నెలలు టైం ఉన్నది. అదర్ సైడ్ కూడా గవర్నమెంట్ ఉన్నది కదా, పార్టీ కూడా ఉన్నది కదా వైఎస్ఆర్సీపీ. వాళ్ళు కూడా పోరాడతారు, వాళ్ళు కూడా వ్యూహాలు తీసుకొస్తారు. వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. అదే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ గా ఉండాలి. ఓకే, చూద్దాం సార్ భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది ఇంకా ఎంత వేగంగా మలుపులు తీసుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పెంటపాటి పుల్లారావు గారు. థ్యాంక్ యూ.